హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన మైటైరెక్స్ సంబంధించిన ఒక అఫీషియల్ ఎక్స్పోస్ట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చాలామంది కూడా మనమైతే మైటైరెక్స్ అనే ఒక ఫ్రీ మైనింగ్ యాప్లో అయితే మనందరం కూడా మైనింగ్ చేసుకోవడం జరుగుతుందండి. చాలా అద్భుతంగా మైనింగ్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఒక చిన్న విషయం అండి, మనకి ఏ మైనింగ్లో అయినా సరే విత్డ్రా మనం చేసుకోవాలంటే కాయిన్స్ మొత్తాన్ని కూడా కొన్ని లాక్ సిస్టమ్స్ ఉంటాయండి. కానీ మైటైర్లో అయితే లాక్ సిస్టమ్ లేకుండా మనకైతే ఎట్ ఏ టైం అన్నీ చేసుకోవడానికి అయితే ఒక అవకాశాన్ని మనకైతే ఇస్తారని చెప్పుకోవచ్చండి. సో అదే ఇక్కడ హైలైట్ ఈ పాయింట్ అనేది. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనకు వచ్చిన ఎక్స్పోస్ట్లో ఉన్న ప్రతి పాయింట్, ముఖ్యంగా 4 పాయింట్లు ఉన్నాయండి. వాటి గురించి అయితే నేను మీకు సింపుల్గా వివరిస్తాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాను ఖచ్చితంగా. ఇంకా అదేవిధంగా మనం చూసినట్లయితేనండి, ఈ యొక్క ముఖ్యమైన నోటీస్ అనేది మనం చెప్పుకోవచ్చు. ముఖ్యమైన నోటీస్ అండ్ అప్డేట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఒక చిన్న మార్పు అయితే రావడం జరిగిందండి. దానికోసం ఈ పోస్ట్ అయితే మనకైతే వచ్చింది. అన్యాయమైన మాస్ రిపోర్టింగ్ కారణంగా మా మునుపటి అధికారిక టెలిగ్రామ్ ఛానల్ తీసివేయబడింది. కొంతమంది అండి మన మైటైర్కి సంబంధించిన ఎక్స్ పేజ్ ఏదైతే ఉందో దాంట్లో మనకైతే ఈ పోస్ట్ వచ్చింది. మన మైటైర్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఆల్రెడీ ఉందండి ఒకటైతే. కానీ ఏం జరిగిందంటే దాంట్లో కొంతమంది మాస్ రిపోర్టింగ్ చేయడం కారణంగా ఆ యొక్క పేజ్ అయితే తీసివేయబడిందని చెబుతారు. మనకైతే టెలిగ్రామ్ పేజ్ అనేది ఆల్రెడీ ఉందండి మైటైరెక్స్ది. కొంతమంది ఏం చేశారంటే ఈ యొక్క నెట్వర్క్ ఏదైతే ఉందో మైటైరెక్స్ అనేది, మైనింగ్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది అనే ఉద్దేశంతో కొంతమంది అయితే రిపోర్ట్ చేయడం జరిగిందండి. అందువల్ల మాత్రమే టెలిగ్రామ్ నుంచి అయితే ఆ యొక్క పేజ్ అనేది డిలీట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఏం కంగారు పడక్కర్లేదు. మేము ఇప్పుడు ఒక కొత్త అధికారిక ఛానల్ని సృష్టించాము మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులతో కమ్యూనికేషన్ మెరుగుపరచడానికి భాషా నిర్దిష్ట కమ్యూనిటీ గదులను కూడా సిద్ధం చేస్తున్నాము. సో చూడండి, కంగారేం లేదు. ఆ పాత ఛానల్ అనేది డిలీట్ అయిపోయింది, టెలిగ్రామ్ ఛానల్ అనేది. కానీ ఇప్పుడు మనందరి కోసం అయితే ఒక కొత్త ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగిందండి. దీంట్లోనే మనకైతే ఇక మీదట అఫీషియల్ అప్డేట్లను వస్తూ ఉంటాయి. ఇంకో చిన్న విషయం, మన వాట్సాప్ ఛానల్లో దయచేసి జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. ఛానల్ అనేది మైటైర్ ఛానల్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. అందుకంటే ముందుగా మీరు మన వాట్సాప్ ఛానల్లో దయచేసి జాయిన్ అవ్వండి. దాంట్లో మీకు రీడింగ్ కోడ్స్ కానీ, దాంతోపాటు మనకు సంబంధించిన బోనస్ కోడ్స్ ఉంటాయి కదండి మైనింగ్కి, అవి వస్తూ ఉంటాయి. మీరు ఫాలో అవ్వచ్చు మన ఛానల్లో ఉంటే మాత్రమే సాధ్యం మీకు. సో చూడండి, దాంతోపాటు తెలుగు వాళ్ళు ఉంటారు, రకరకాల భాషలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదండి మైనింగ్ చేసేవాళ్ళు. వాళ్ళ గురించి ఆలోచించి భాషా నిర్దిష్ట కమ్యూనిటీ గదులను కూడా మేము సిద్ధం చేస్తామని చెప్పారు. కాబట్టి కొద్ది రోజుల్లో అయితే ఇంకా ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్ అర్థమయ్యేలాగా పోస్టులు కూడా మనకైతే వాళ్ళు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందండి. సో ఇది చాలా మంచి విషయమే. కొత్త అధికారిక టెలిగ్రామ్ ఛానల్లో చేరండి అని లింక్ అయితే ఇచ్చారు. మీరు మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. మీ లింక్ అయితే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. దాంట్లో పోస్టులు వస్తూ ఉంటే మీరు నాకంటే ముందుగా అక్కడ అప్డేట్లు తెలుసుకోవచ్చు. అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. రాబోయే ఫీచర్ అప్డేట్లు అక్టోబర్ చివరిలో వస్తాయి. కొన్ని కొత్త ఫీచర్స్ అయితే మనకైతే రాబోతున్నాయండి. అందుకే నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మీకైతే నొక్కి చెబుతూ ఉంటాను, మీరు గమనించాలి. అక్టోబర్లో అయితే మనకి మంత్ ఎండ్కి కొన్ని కొత్త ఫీచర్స్, కొత్త అప్డేట్లు మనకైతే రాబోతున్నాయంట. 1, 2, 3, 4 మొత్తం 4 అయితే ఉన్నాయి. ఆ 4 తెలుసుకుందాం. ఈవెంట్ ట్యాబ్ వర్గీకరణ. ఈవెంట్లు కొనసాగుతున్నవి మరియు ముగిసినవి వర్గాలుగా విభజించబడతాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే డైలీ చెక్-ఇన్ బోనస్ ఈవెంట్ అయితే ఉంది. దాంతోపాటు ఏ ఈవెంట్ యాక్టివ్లో ఉందో, ఏది క్లోజింగ్లో ఉందో మనకు అర్థం కావట్లేదు కదా యాప్లో. సో దాన్ని అయితే మేము డివైడ్ చేసుకోబోతున్నాం. అప్పుడైతే మీకు ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పారండి, మీరు గమనించాలి. కాబట్టి అందరూ చూడండి, ఆ యొక్క అప్డేట్ టేబుల్ అయితే వస్తుంది ఈవెంట్ ట్యాబ్లో చూసినట్లయితే. సో ఇదైతే మనకు వచ్చినప్పుడు మీకు ఇంటిమేషన్ ఇస్తాను. ఇంకా రెండో పాయింట్ అండి, బ్యాడ్జ్ సిస్టమ్. యాప్ అండ్ వెబ్ వెరిఫైడ్ స్థాయి మరియు రాయబారి బ్యాడ్జ్లను కలిగి ఉంటారు. ఎవరైతే ఇక్కడ అద్భుతంగా మైనింగ్ చేస్తారో, ఎక్కువ మంది రిఫర్ చేసి యాక్టివ్గా మైనింగ్ చేసుకుంటారో వాళ్ళకైతే స్పెషల్ బ్యాడ్జ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్నే ఇక్కడ స్పెషల్ బ్యాడ్జ్ సిస్టమ్ అని చెబుతున్నారండి. సో ఇదైతే వస్తుంది. దీనికి క్రైటీరియా ఏమిటి, ఇది అందరికీ వస్తుందా, కొంతమందికి వస్తుందా అనేది మనం అయితే త్వరలో తెలుసుకోబోతున్నాం. ఇక థర్డ్ పాయింట్ అండి, రెఫరల్ సిస్టమ్ విజువలైజేషన్. యాప్ రెఫరల్ స్థాయిలు మరియు శాత నిష్పత్తులను స్పష్టంగా ప్రదర్శిస్తుంది. మనం రెఫర్ చేస్తున్నాం కండి, ఆ కౌంటింగ్ ఎంత, వాళ్ళ ద్వారా మనకు వచ్చిన కమిషన్ కాయిన్స్ ఎంత అర్థమవుతుంది. కానీ ఇంకాస్త డెప్త్గా, ఇంకాస్త క్లారిటీగా మనకి సిస్టమ్ అనేది అప్డేట్ కాబోతుంది. సో ఒక చిన్న విషయం మీకైతే లాస్ట్లో చెబుతాను, గమనించాలి. సో ఇది మూడోది. ఇంక నాలుగోదండి, యునైటెడ్ మైటిఆర్ పేజీ మనకైతే రాబోతుంది. యాప్ అండ్ వెబ్ ఇంటిగ్రేషన్. మీరు యాప్ నుండి ఆటో లాగిన్తో ఈవెంట్ పేజీని యాక్సెస్ చేయగలరు. ఇకపై ప్రత్యేక లాగిన్ అవసరం లేదు. మీరు ఒక ఈవెంట్లో పాల్గొనాలన్నా, డైలీ చెక్ ఇన్ చేయాలన్నా సరే మన యాప్లో నుంచి వెబ్సైట్లోకి వెళ్ళాలి విడిగా.
కానీ అలా కాకుండా అయితే ఇక్కడ డైరెక్ట్‌గా మనకైతే లాగిన్ ఆప్షన్ అయితే తీసుకురాబోతున్నారు. అప్పుడు మీరు 2 పనులు చేసుకున్నట్టు ఉండిద్దండి. మన మైటేర్ యాప్ ఓపెన్ చేయాలి, వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి ఏదైనా ఈవెంట్‌లో పాల్గొనాలంటే. కానీ ఇప్పుడు డైరెక్ట్‌గా మీకెళ్ళేలాగా ఒక సింప్లిఫై ఫీచర్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది అని చెప్పారండి. చాలా మంచి విషయం ఇది కూడా గమనిద్దాం అయితే. కాబట్టి ఈ 4 అప్డేట్లు అయితే మనకి ఈ అక్టోబర్ మంత్ ఎండ్‌కి అయితే రాబోతున్నాయి. సో, ఖచ్చితంగా అందరూ కూడా గమనించాలండి. అక్టోబర్ మంత్ ఎండ్‌లో మళ్ళీ మనం మాట్లాడుకుందాము. అప్పుడైతే మీకు ఇంకా క్లారిటీగా అనే విషయాలు అయితే అర్థమవుతాయండి. ఇంకో చిన్న విషయం చెబుతున్నా కదా! ఒకటేనండి. మీరందరూ కూడా నమ్మకాన్ని కోల్పోకుండా, దయచేసి నమ్మకాన్ని కోల్పోకుండా అందరూ కూడా అద్భుతంగా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. చాలామంది మనలో అయితే, సార్ మనం మైనింగ్ చేస్తున్నాం కదా! భవిష్యత్తులోనే ఖచ్చితంగా లాభం ఉంటుందా లేదా? మనకి ఇన్‌కమ్ వస్తుందా లేదా అని అడుగుతున్నారండి. సార్ ఖచ్చితంగా వస్తుందండి. మన సిస్టమ్ అనేది మనకి ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇస్తూ వస్తున్నారు. అందరూ కూడా అండి. ఒక సిస్టమ్ అనే కాదు. టాక్ కాయిన్ అయినా సరే, ఇంకెవరైనా సరే, టిక్ కాయిన్ అయినా సరే, ఇంటర్లింక్ అయినా సరే, పై అయినా సరే, ఏదైనా సరేనండి. అందరూ కూడా మనకి మంచి సిస్టమ్‌లో మనం ఉన్నాం కాబట్టి అప్డేట్లు అయితే మనకైతే బాగానే వస్తున్నాయండి. సో, మనల్ని వాళ్ళు ఒక గంట పట్టించుకుంటున్నారు అనే పాయింట్ అర్థమవుతుందండి. సో, మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ కూడా ధైర్యంగా మైనింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. సో, దానికి సంబంధించిన పోస్ట్ అయితే మనకి ఈ విధంగా వచ్చింది. 1, 2, 3, 4 పోస్ట్. ఈవెంట్ ట్యాబ్, క్లాసిఫికేషన్, బ్యాచ్ సిస్టమ్, రిఫరల్ సిస్టమ్ విజువలైజేషన్, యూనిఫైడ్ మైటేర్ పేజ్. సో, ఈ విధంగా మనకైతే ఉంటుందండి. ఇంకా కొత్త టెలిగ్రామ్ పేజ్ అయితే స్టార్ట్ చేశారు. అదండి మెయిన్ హైలైట్ పాయింట్ అయితే ఈ యొక్క వీడియోలో. సో, ఆ లింక్ అనేది మన వాట్సాప్ ఛానల్ మీకు ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. లేదండి మీకైతే దాంట్లో వచ్చేయన్నీ ముఖ్యమైన అప్డేట్లు నేను ముందే మీకైతే చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. గమనించాలి ఈ పాయింట్ అయితే. కాబట్టి ఈ విధంగా మనకైతే ఈరోజు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకా ఎవరైతే మైటేర్‌లో మైనింగ్ స్టార్ట్ చేయలేదో, ఈరోజే మీ యొక్క జర్నీ స్టార్ట్ చేసి మైనింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలని కోరుకుంటున్నానండి. 12 గంటలకు ఒకసారి మైనింగ్ చేయాలి. 12 గంటలకు ఒకసారి మీరైతే బటన్ నొక్కోవాలని గమనించాలి. 12 గంటలకు ఒకసారి అయితే మీరు మైన్ చేసుకోవచ్చండి. ఆ 2 యాడ్స్ చూడడం ద్వారా మీకైతే మైనింగ్ స్పీడ్ కూడా పెరుగుతుంది. అదే బూస్టప్ అంటారు. మైనింగ్ స్పీడ్ పెరుగుతుందండి. సో, మీకైతే క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు షేర్ చేయండి. మన ఛానల్‌కైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.